నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. తల్లిదండ్రులు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పిల్లలు తెలివి తక్కువగా పుడతారన్న విషయం మీకు తెలుసా? అది ఎలాగో చూద్దాము. పెళ్ళైన తరువాత ఎవరైనా కూడా పిల్లలు పుట్టాలనే కోరుకుంటారు. ఆ పిల్లలు కూడా ఇంటెలిజెంట్గా, హెల్తీగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి? అలా అనుకున్నప్పుడు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం మంచిది. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనం ఎఫెక్ట్ అవుతామే కాకుండా పిల్లలు పుట్టడానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అవేంటో తెలుసుకుందామా? కొంతమంది పిల్లలలో శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ పుట్టుకతోనే వస్తున్నాయి. వాటిని నివారించడానికి ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాము. పిల్లలు కనాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు ముందుగానే కొన్ని మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా, ఇంటెలిజెంట్గా పుడతారు. ఆ మిస్టేక్స్ ఏంటో డాక్టర్ గౌతమ్ అనే అతను ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకున్నారు. అవేంటో చూద్దామా? ముఖ్యంగా దగ్గరి బంధువులను చేసుకునేటప్పుడు, అంటే మేనరికాలు అలా పెళ్లి చేసుకునేటప్పుడు పుట్టే పిల్లలు తెలివి తక్కువ పిల్లలు, జన్యుపరమైన లోపాలు ఉన్న పిల్లలు, అవయవ లోపాలు ఉన్న పిల్లలు పుట్టడం అనేది 3 రెట్లు ఎక్కువగా జరుగుతుంది. అందుకని పెళ్లి చేసుకునేటప్పుడు మేనరికాలను అవాయిడ్ చేయడం మంచిది అని చెప్తున్నారు. రెండవది, వయసు ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల్ని కనడం అనేది, ఆడవారి వయసు 35 సంవత్సరాలు దాటిన తరువాత, మగవారి వయసు 40 సంవత్సరాలు దాటిన తరువాత పిల్లల్ని కనేటట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఎగ్, స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఒకవేళ జాగ్రత్త తీసుకోకపోయినట్లయితే కనుక తెలివి తక్కువ పిల్లలు, అలాగే జన్యుపరమైన లోపాలతో పిల్లలు కలగడం అనేది జరుగుతుంది. పిల్లలు అనారోగ్యంతో కూడా పుట్టే అవకాశం ఉంది. అందుకని ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మూడవ విషయము, అనారోగ్య సమస్యలను పట్టించుకోకపోవటము. పిల్లల్ని కనాలి అనుకున్న వాళ్ళు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ముందుగా వాటికి చికిత్స చేయించుకున్న తరువాతే పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. అనారోగ్య సమస్యలు అంటే థైరాయిడ్, రక్తహీనత, బరువు ఎక్కువగా ఉండటం లాంటివి అన్నమాట. వాటికి ముందుగానే చికిత్స చేయించుకొని తరువాత పిల్లల్ని ప్లాన్ చేసుకున్నట్లయితే పిల్లలు హెల్తీగా, అలాగే తెలివితేటలు గల పిల్లలుగా పుడతారు. 4వ విషయము, చెడు అలవాట్లు. ఒకవేళ పిల్లలకి కోసం గనక ప్లాన్ చేసుకుంటున్నట్లయితే సిగరెట్టు, అలాగే ఆల్కహాల్లో డ్రింకింగ్ ఉన్న మహిళలు కావచ్చు, వాటికి దూరంగా ఉంటే మంచిది. ఇవి మానేసిన తరువాత మాత్రమే పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటే కనుక పిల్లలు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా, అలాగే ఇంటెలిజెంట్గా కూడా పుడతారని డాక్టర్ గౌతమ్ అనే అతను చెప్తా ఉన్నారు. అందువల్ల ఈ 4 విషయాల్లో జాగ్రత్త వహించండి. అవే కాకుండా ఎప్పటికప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటూ ఉండండి. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన టైం నుంచి బేబీ పుట్టే వరకు కూడా ఎప్పటికప్పుడు సరైన మెడిసిన్స్, ఫోలిక్ యాసిడ్ లాంటి మెడిసిన్స్ మీ హెల్త్ని బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అయితే ఆన్ టైము తీసుకుంటూ ఉంటే కనుక పిల్లలు అనేది మీకు ఆరోగ్యకరంగా, అలాగే ఇంటెలిజెంట్గా పుడతారు. వీటిని తప్పకుండా పాటించండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.